పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఆటో డ్రైవర్లకు కూటమి సర్కారు దసరా కానుక అందించింది. ఆటో డ్రైవర్ల సేవ పథకాన్ని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ప్రారంభించారు. ఇక స్వయంగా ఆటో నడుపుతూ ఎమ్మెల్యే కన్నా ఉత్సాహపరిచారు. 1266 మంది లబ్ధిదారులకు 1.90 కోట్ల రూపాయల చెక్కును ఎమ్మెల్యే అందించారు. దీంతో ఆటో డ్రైవర్లు హర్షం వ్యక్తం చేశారు. అలాగే ఏదైతే సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తామని చెప్పామో దీపావళి నుంచి ఇప్పటికి 2 సిలిండర్లు ఖాతాలో పడినటువంటి పరిస్థితి. తల్లికి వందనం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తామని మనం చెప్పాం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి ఇదే మాట చెప్పాడు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు 2019లో. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొక్కలకే ఇచ్చినటువంటి పరిస్థితి. అలాగే అన్నదాత సుఖీభావ 20,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం చూడకుంటే 20,000 ఇస్తామని చెప్పాం. మొదటి ఇన్స్టాల్మెంట్ మన ఖరీఫ్ సీజన్లో కేంద్ర ప్రభుత్వం 2,000తో పాటు మన 5,000, 7,000 రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితి. అలాగే స్త్రీ శక్తి ఎన్నికలప్పుడు జిల్లాలో ఎక్కడ తిరిగినా కూడా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పాం. కానీ ఇవాళ రాష్ట్రం అంతా కూడా మహిళలకి స్త్రీ శక్తి కార్యక్రమాన్ని మరి చెప్పకుండా ఎన్నికల్లో చెప్పకుండా రాష్ట్రం అంతా కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. వాళ్ళ మహిళలు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మరి 10 మంది కలిసి గ్రామాల్లో చూస్తూ ఉన్నారు, దేవాలయాలకు వెళ్ళి వస్తున్నారు అనేటువంటి మాట. మరి మహిళలు ఈరోజున మేము తిరిగాము, ఇంటింటికి తిరిగే కార్యక్రమంలో మరి తల్లికి వందనం అందరికీ